హాయ్ అండి. ఇగోండి చూడండి, మందార మొక్కలు ఇట్లా ఉన్నాయి కదా, పెరిగాయి కదా. ఇక్కడ మొదట్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆకులన్నీ తెంపేసేయాలి. మళ్ళీ ఇక్కడ చిగుర్లు వస్తుంది. చూడండి, ఆకులు తెంపేస్తున్నాను. అంటే మనకు గేట్ బయట ఉన్న మొక్కలకైతే పెద్ద మొక్కలు కాబట్టి వీటికి తెంపలేం, కానీ కుండీలలో ఉన్న మొక్కలు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి తెంపేసుకోవచ్చు. కొంచెం పెద్ద పెరిగే వరకు. గడ్డి ఎట్లా పెరిగింది చూడండి. ఈ గడ్డి అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సపోర్ట్ ఇత్తులు పెడతానండి. అది మొలకలు వచ్చిన తర్వాత పెయింట్ బకెట్లు ఇంకా కొన్ని కొనుక్కొచ్చి నర్సరీకి వెళ్ళి మట్టి తెచ్చి ఈ మొలకలు వచ్చిన తర్వాత పెడతాను ఆ కుండీలలోకి. అలాగే చిక్కుడుకాయ విత్తనాలు కూడా పెడతాను. ఇదండి, ఈ కుండీలల్లో పెడతాం. అంటే మొలకలు వచ్చేంత వరకే, తర్వాత వేరే దానిలో పెట్టుకోవచ్చు. చూడండి, ఈ కుండీలలో పెడదాం. అంటే మొలకలు వచ్చేంత వరకే, తర్వాత వేరే దానిలో షిఫ్ట్ చేస్తాం కాబట్టి ఓన్లీ మొలకలకి ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ కుండీలో పెడదాం. అంటే పెద్ద మొక్క కదా, అందుకని వేరే పెయింట్ బకెట్లోకి పెట్టుకోవాలి. చిక్కుడు విత్తనాలు ఇందులో పెడదాం. విత్తనాలు వేస్తున్నాం కదా, మంచి విత్తనము మొలకెత్తుతుంది. కొంచెము చిన్న విత్తనం అయితే మొలకెత్తదు. వేసి చూద్దాం. కలుపు మొక్కలు చూసారా ఎన్ని వచ్చాయో. అసలు మొక్క కంటే కలుపు మొక్కలే వస్తూ ఉంటాయి. ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటిదప్పుడు. అప్పుడు మొక్కలు ఏపుగా పెరుగుతాయండి. సరేనండి, ఓకే, థ్యాంక్ యూ.